హలో దాత్రి క్రియేషన్స్. మీకు ఈవేళ మీరు చూస్తున్న ఈ తాడు మామూలు తాడు కాదండి, బంగారపు పుస్తుల తాడు అనమాట. దీని గురించి ఈ అల్లిక అనేది మీకు ఒకసారి పరిచయం చేసి చూపించాను, కానీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అందుకే ఇది మీకు తెలియపరచాలనేసి చూపించాలని ఒక ఆశతో మీకు ఇది చూపిస్తున్నాను. ఈ అల్లిక అనేది ఇది ట్రెడిషనల్ అల్లిక తాడండి. ఇది మరి పల్లెటూరులంట వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళకి తెలుసు ఇది మన్నికి వస్తుంది అనేసి. 20 సంవత్సరాల దాకా దీనికి మన్నికి ఉంటదండి. ఇది అరగదు, ఎందుకంటే ఇది సాఫ్ట్ గా ఉంటది. మెడకి లక్షల చైన్లు వచ్చినా దీని విలువ దిందే, ఎందుకంటే ఇది అంత సాఫ్ట్ గా ఉంటది, బాగుంటది. ఇది 2 పేటలు కూడా చేసుకుంటారండి. ఇది ఈ తీగి మగవాళ్ళు చేత్తో కొలిసి వాళ్ళు 12 బార్లు తీగి ఇస్తారనమాట. తీసి అది మనం మొదలేసి ఇదిగోటండి ఆ పుల్ల స్టీల్ పుల్లతోని అల్లాలన్నమాట ఈ అల్లికన్నిది. అలాగా మనకి అల్లుకొని ఆ తీగంతా అయిపోతే 6 బెత్తుళ్ళ పొడవు వస్తుంది. ఇది ఆ 6 బెత్తుళ్ళ పొడవుకి అది చిన్న కమ్మిచ్చిలో పెట్టి లాగితే మన మెడకి సరిపోద్ది అనమాట. ఈ అల్లికన్నిది మా వారు నాకు నేర్పించారండి. ఈ అల్లిక అల్లితే మనకి ఎంతో కొంత ఇస్తారనమాట. అది ఎంతో మీరే గెస్ట్ చేయండి, కామెంట్స్ లో పెట్టండి. ఈ అల్లిక ఎంతమందికి తెలుసో కామెంట్స్ లోన పెట్టండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుకింగే మన పని కాదండి, అన్ని విద్యలు మనకి రావాలి. ఏదో ఒకటి నేర్చుకోవాలనే కుతూహలం కూడా మనకు ఉండాలి కదండి. ఏదో ఒకటి మనకంటూ ఒక టాలెంట్ ఉండాలి. ఇంట్లో అలా పనులు అయిపోయిన తర్వాత ఏడ్ చేయాలండి. అలా జాకెట్లు కుడతాము, లేదంటే ఏదో వేరే పని చేస్తాము, అలా ఇల్లు చక్కబెట్టుకుంటాము. ఇలాంటివి కూడాను ట్రై చేయాలి. అందుకే ఇది నేర్చుకున్నాను నేను. మా వారు ఇది నేర్పారు నాకు. చాలా బాగుంటుందండి. మనకు అలా కూర్చొని అల్లుకోవాలి, కొన్ని జాగ్రత్తగా అల్లాలి. ఎందుకంటే ఒక్క గుండి తెప్పైనా ఇది పనికిరాదు. అంత దీనిగా కళ్ళు పెట్టి మరీ అలాగ కళ్ళు పెట్టాలన్నమాట. వీటికి అంత జాగ్రత్తగా వెళ్తే అలాగ వస్తుంది. చూడండి ఆ తాడు ఎంత చక్కగా వచ్చిందో, అలా రావాలన్నమాట. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.